అందరికీ ప్రభుపేట వందనాలు. మరొక ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. ఈ సృష్టి అంతటిని కూడా దైవం అని మనం భావించవచ్చా? ఈ సృష్టిని దైవంగా మనం పూజించవచ్చా? ఈ ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందామండి. మొదటిగా మన చుట్టూ ఉన్నటువంటి సృష్టి అంతటి గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటిది, సృష్టిలో ఉన్నటువంటి ఏది కూడా సృష్టిలో ఉన్నటువంటి మరొక దాని మీద ఆధారపడకుండా తనంతట తానుగా వేటిని సృష్టించలేదండి, జీవింపజేయలేదు, నాశనం కూడా చేయలేదు. అది మాత్రమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి మరొక దాని మీద ఆధారపడకుండా తనంతట తానుగా జీవించలేదు, నాశనం కూడా అవ్వలేదు. అది ఎలా అంటారా? ఉదాహరణకి భూమి మీద ఉన్నటువంటి ఒక చెట్టు గురించి మనం ఆలోచిద్దాం. చెట్టు మొలవాలంటే ఏం కావాలి? నేల కావాలి. కింద నేల ఉంటే సరిపోతుందా? నీరు కావాలి. కేవలం నేల నీరు మాత్రం ఉంటే సరిపోతుందా? లేదు, దానికి మళ్ళా ఖాళీ ప్రదేశం కావాలి ఎదగడానికి. అవి ఉంటే సరిపోతుందా? సూర్యరశ్మి కూడా కావాలండి. ఇవన్నీ ఉంటేనే ఒక మొక్క బతుకుతుందండి. వీటిలో ఏది లేకపోయినా గానీ మొక్కకి కొరత అనేది ఏర్పడుతుంది. కొన్ని సందర్భం మొక్క అనేది బ్రతకకుండా అయిపోతుంది. కేవలం మొక్క మాత్రమే కాదండి, పాలు ఇచ్చేటటువంటి ఆవు కూడా అదే పరిస్థితి. కాటు వేసే పామైనా, పక్షులైనా, జంతువులైనా, ఆఖరి మనుషులమైనటువంటి మనం కూడా ప్రతి దాని మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాం. ఇలా సృష్టిలో ఉన్నటువంటి దేని గురించి ఆలోచించినానండి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇంకొక దాని మీద ఆధారపడి జీవిస్తుంది, అన్నిటిని చేయగలుగుతుంది. రెండో పాయింట్ గురించి ఆలోచిస్తే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయండి. అవి కూడా ఇంత మోతాదులోనే ఉండాలనే హద్దులు ఉన్నాయి. అవి ఎక్కువైనా సరే, తక్కువైనా సరే వాటిలో చాలా మార్పులు వచ్చేసి చాలా సమస్యలు అనేవి ఏర్పడతాయి. ఉదాహరణకి, గాలి పీల్చకుండా మనం బ్రతకలేం, నీళ్లు తాగకుండా మనం బ్రతకలేం, ఆహారం లేకపోతే మనకు బ్రతకుండదు, టెంపరేచర్ కావాలి. ఇవి ఎక్కువైనా గానీ చాలా ఇబ్బంది వచ్చేస్తుంది, ఇవి తక్కువైనా గానీ ఇబ్బంది. ప్రతి దానికి అవసరాలు ఉన్నాయి, అవసరాలకు కూడా మళ్ళీ లిమిట్స్ ఉన్నాయి. ఇక మూడో పాయింట్ గా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దాని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి అది ఆటోమేటిక్ గా మారుతూ ఉంటదండి. ఇవి మన సృష్టిలో గమనించేటటువంటి పాయింట్స్ అయితే, ఇక దేవుని దగ్గరికి వెళ్దాం. ఇవి లేకపోతే ఆయన జీవించలేడు అనేటటువంటి అవసరాలు అనేవి దేవునికి అసలు లేవండి. గాలి లేకపోయినా ఆయన జీవించగలరు, నీళ్లు లేకపోయినా ఆయన జీవించగలరు, నిప్పు లేకపోయినా ఆయన జీవించగలరు, స్పేస్ లేకపోయినా ఆయన జీవించగలరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏది ఉన్నా ఏది లేకున్నా ఆయన జీవించగలరండి. ఆయన దేని మీద ఆధారపడి లేడు. ఇక రెండో విషయం దగ్గరికి వచ్చేయడానికి, దేవుడు దేని సహాయం లేకుండా తనంతట తానుగానే ప్రతిదాన్ని పుట్టించగలడండి, జీవింపజేయగలడు కూడా, నశింపజేయగలడు, నశించిన దాన్ని మరలా మంచిగా మార్చగలడు. అందుకే ఆయన మనం క్రియేటర్ అంటున్నాము. ఈ విశ్వాన్ని అంతటిని కూడా మనం క్రియేషన్ అంటున్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 4:17 మనం చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట. ఇక మూడో పాయింట్ దగ్గరకు వచ్చడానికి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి మారుతూ ఉంటది. కానీ దేవుళ్ళలో మాత్రం ఏ మార్పు ఉండదండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:8 మనం చదువుదాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. సృష్టి అంతా కూడా దేవుని మీద ఆధారపడే జీవిస్తుంది, దేవుని మీద ఆధారపడే అన్నిటినీ చేయగలుగుతుంది. దేవుడు అనగానే ఏంటి? క్రియేటర్, సృష్టికర్త, సృష్టించినటువంటి వ్యక్తి. దేవుడు లేడనుకో ఈ సృష్టి లేదు అసలు. ఈ కారణాల వల్లే మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి దేనిని కూడా దేవుడని మనం పిల్లలేకపోతున్నాం. సృష్టి దేవుడు కానప్పుడు అది పూజింపబడడానికి ఎలా అర్హత కలిగి ఉంటది? అందుకే సృష్టిని దేవుడని మనం భావించాల్సినటువంటి అవసరం లేదు, సృష్టిని పూజించాల్సినటువంటి అవసరత కూడా లేదండి. సృష్టి పూజింపబడడానికి అర్హత కలిగింది కాదండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా మనకి ఏర్పడుతుంది. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఒకదాని మీద మరి ఒకటి ఆధారపడే విధంగా దేవుడు ఎందుకు చేశాడు? అలా చేయకపోతే మనం సృష్టి అంతా నాశనం చేసేస్తాం. అది మాత్రమే కాకుండా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి మనం కనెక్ట్ అయి ఉన్నామండి. గాలికి కనెక్ట్ అయి ఉన్నాం, నేలకు కనెక్ట్ అయి ఉన్నాం. ఆ కనెక్షన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో, గాలి లేదనుకో వెంటనే మన ఊపిరాడకి చనిపోయే పరిస్థితి. నీళ్ళు అనేటటువంటి దాని నుంచి మనం పక్క వస్తామనుకో అప్పుడు కూడా చనిపోయే పరిస్థితి. ఆహారం తీసుకోకుండా దాని నుంచి మనం పక్కకు వచ్చామనుకో చనిపోయే పరిస్థితి. వీటన్నిటికీ మనల్ని దేవుడు కనెక్ట్ చేశాడు, వీటన్నిటికీ మనం కనెక్ట్ అయి ఉన్నాము. అలా కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఒకవేళ వీటిని మనం నాశనం చేసామనుకో మనం కూడా నాశనం అయిపోతాం. దేవుడు ప్రకృతిని అంతటినీ మంచిగానే చేశారండి, కానీ దాన్ని మనమే మన స్వార్థ ప్రయోజనాల కోసం పాడు చేసేస్తున్నాం. రకరకాల ప్రయోగాలు చేసి పీల్చే గాలిని, తాగే నీటిని, తినే ఆహారాన్ని, ప్రతి దాన్ని కలుషితం చేస్తూ రకరకాల వ్యాధులకి, ప్రకృతి విపత్తులకు కారకులం అయిపోయామండి. అసలు ఇవన్నీ చేసేది మనమైతే దేవుడు ఉంటే ఏం చేస్తున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా అని ఆ తప్పును దేవుని మీద నెట్టేసి దేవుడు ఉంటే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఆ విపత్తు ఎందుకు వచ్చిందని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. అది మాత్రమే కాకుండా దేవుడే లేడు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని పుట్టిస్తాం. మనం మంచోళ్ళు అనిపించుకోవడానికి మనం తప్పు చేసి ఆ తప్పును మాత్రం దేవుని మీద నెట్టేస్తున్నామండి. ఎంత గొప్పలో చూడండి. ఒకదాని మీద మరొకటి ఆధారపడే విధంగా చేశాడు కాబట్టి ఇప్పుడు సృష్టి ఉంది. లేదనుకో ఎప్పుడో దీని అంతటిని కూడా సర్వనాశనం చేసేద్దాం.
అందుకే ఆయన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఒకదాని మీద మరొకటి ఆధారపడేలా చేయడం జరిగిందండి. నేను చెప్పానని కాదు కానీ ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి, మీకు ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తాయి.